విద్యార్థులకు ఫీజు రియంబర్స్ చేయకపోవడంతో మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం భారీగా ర్యాలీ చేపట్టారు. ప్రస్తుతం మనం ఖమ్మం కలెక్టర్ కార్యాలయం చూసినట్టు దాదాపు చాలా మంది వేల మంది కూడా దాదాపు 1000 మంది వరకు విద్యార్థులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 8,000 కోట్ల వరకు ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్ చేయడం మాత్రం ఇటు మహిళలు విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున కూడా ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు నాగరాజు గారు చెప్పండి, ప్రధానంగా ఎందుకు డిమాండ్ చేస్తారు? ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో గత 6 ఏళ్ల నుంచి 8,158 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంది. గత ప్రభుత్వం ఇవ్వలేదనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు విద్యార్థులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాము. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో పెట్టింది, మమ్మల్ని గెలిపిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన పథకం ఇది, మేము అత్యంత ముఖ్యంగా పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ₹1 విడుదల చేయకుండా ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు, ప్రధానంగా 13 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఈ పథకం కింద చదువుతున్న వాళ్ళకి మొండిచే చూపుతున్నారు. తక్షణమే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విడుదల చేయకపోతే చలో సెక్రటరీ నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగడుగునా మంత్రులు ఎమ్మెల్యేలు అడ్డుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి ప్రధాన ఎందుకు డిమాండ్ చేస్తారు? ఫర్ స్కాలర్షిప్ సార్, ఫర్ స్కాలర్షిప్. మాకు స్కాలర్షిప్ రాక 3 ఇయర్స్ నుంచి స్కాలర్షిప్ రావట్లేదు సార్, అందుకనే మేము ధర్నా చేస్తున్నాం స్కాలర్షిప్ కోసం సార్. 5 ఇయర్స్ నుంచి స్కాలర్షిప్ రావట్లేదు సార్, అందుకనే చేస్తున్నాం. స్కాలర్షిప్ రావట్లేదు సార్, స్కాలర్షిప్ రావట్లేదు, అందుకే ధర్నా చేస్తున్నాం. స్కాలర్షిప్ రావట్లేదని ధర్నా చేస్తున్నాం. 5 ఇయర్స్ ప్రధానంగా చూసినట్టయితే స్కాలర్షిప్ రియంబర్స్ రాకపోవడం మాత్రం ఇప్పుడు ప్రధానంగా అయితే ఖమ్మం కలెక్టర్ కార్యాలయం మధ్య పెద్ద ఎత్తున ధర్నా చేస్తారు. విద్యార్థులు మాత్రం దాదాపు 1000 మంది వరకు ధర్నా చేస్తారు. ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన అయ్యట్లేదు, ఇప్పుడు దాదాపు 8,000 కోట్ల వరకు ఈ ఫీజు రియంబర్స్ రావడం మాత్రం చాలా మంది విద్యార్థులు కూడా ధర్నా చేసిన పరిస్థితి. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఫీజు రియంబర్స్ చేయాలని కూడా ఇటు విద్యార్థులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.